బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఈ కేసును విచారించనున్నారు. నిన్న కవిత తరపు న్యాయవాది 40 నిమిషాల పాటు వాదనలు వినిపించారు. ఇవాళ ఈడీ సిబిఐ వాదనలు వినిపించనున్నారు. నిన్నటి విచారణకు కవిత భర్త అనిల్ కూడా హాజరయ్యారు. కవిత తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి విచారణ కోసం మహిళను కార్యాలయానికి పిలవకూడదన్నారు. కేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదన్నారు. ఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట కవిత పేరు చెప్పారన్నారు. మరోవైపు కవితను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని, దానివల్ల ఈడీకి వచ్చిన లాభం ఏమిటని కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. గత మార్చిలో వరుసగా 3 రోజులు విచారణకు వచ్చారని కవిత పేర్కొన్నారు. సూర్యాస్తమయం తర్వాత కూడా తనను విచారించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన మొబైల్ ఫోన్ను కూడా సెర్చ్ చేశారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనకు వ్యతిరేకంగా 164 స్టేట్మెంట్ ఇచ్చారని కవిత తెలిపారు. ఆ తర్వాత 50 కోట్లు బీజేపీ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని తెలిపారు. తనను అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత మాట తప్పి అరెస్ట్ చేశారన్నారు. సుప్రీంకోర్టులో ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్నారు. రాజకీయ కారణాలతోనే పక్షపాత ధోరణితో ఈడీ అధికారులు వ్యవహరించారన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా సిబిఐ అరెస్ట్ చేస్తుందని ఆరోపించారు. సిబిఐ విచారణ, అరెస్టులో చట్టపరమైన ప్రక్రియ పాటించలేదన్నారు. నిన్న ఢిల్లీ హైకోర్టులో కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఈరోజు సిబిఐ, ఈడీ తరపు న్యాయవాదులు కౌంటర్ వాదనలు వినిపించనున్నారు. కవితకు బెయిల్ మంజూరు చేయొద్దని దర్యాప్తు సంస్థలు కోర్టును కోరుతున్న నేపథ్యంలో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి రాజశేఖర్ సార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజశేఖర్ సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత బెయిల్ పిటిషన్ కూడా నేడు కూడా విచారణ జరిగింది. నిన్న కూడా ఆల్రెడీ ఈ రోజు 2 రోజుల విచారణ కొనసాగుతుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఈ కేసు విచారించినారు. అయితే నిన్న కవిత తరపు న్యాయవాది 40 నిమిషాలు ఈ వాదనలు వినిపించడం జరిగింది. ఆ సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి విచారణ కోరుతూ మహిళలను కార్యాలయం కూడా పిలుస్తున్నారు. అలాగే ఈవినింగ్ సూర్యాస్తమయం తర్వాత కూడా ఒక మహిళను కూడా విచారణ పిలుస్తున్నారు. ఇది సబబు కాదని చెప్పేసి ఆయన కోర్టుకు తెలపడం. వైపు కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి కవిత తరపు న్యాయవాది ఈడీకి కోర్టులో చెప్పడం జరిగింది. ఈడీకి లాభం చేకూరు, కవిత అరెస్ట్ చేయడం వల్ల ఈడీకి వచ్చే లాభం ఏంటని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఎవరో కొందరు వ్యక్తులు కవిత పేరును సృష్టించడం వల్ల ఆమె పేరు కూడా చేర్చి ఆమెను కూడా విచారణకు కొనసాగిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఒక మాటలు విని కవితను విచారణ పిలిచడం కూడా తప్పని చెప్పేసి కోర్టుకు ఆయన వివరించడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు కూడా కవితను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో కూడా సుప్రీం తీర్పును కూడా విలువ ఇవ్వకుండా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కవిత తరపు న్యాయవాది కూడా చెప్పడం జరిగింది. అలాగే మాగంట శ్రీనివాస్ రెడ్డి తనకు వ్యతిరేకంగా 164 స్టేట్మెంట్స్ ఇచ్చారని చెప్పేసి కవిత తరపు న్యాయవాది కూడా చాలా చెప్పడం జరిగింది. అయితే కోర్టుకు బీజేపీకి 50 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారని చెప్పేసి తెలిపారు. తనను అరెస్ట్ చేయొద్దని కూడా చెప్పారని చెప్పేసి కోర్టుకు ఆయన చెప్పడం జరిగింది. అయితే నిన్న ఢిల్లీ హైకోర్టు కవిత తరపు న్యాయవాది ఈ రోజు సిబిఐ, ఈడీ తరపు న్యాయవాదులు కూడా కౌంటర్ వేయబోతున్నారు ఇతనితో పాటు. అయితే ఈడీ ఆల్రెడీ కౌంటర్ దాఖలు చేసింది, కానీ సిబిఐ మాత్రం కొంచెం గడువు అడిగిన నేపథ్యంలో కూడా మళ్ళీ వాదనలు వినడానికి సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో నిన్న ఈ రోజు వాదనలు వింటున్నారు. అయితే ఈ రోజు వాదనలు విన్న తర్వాత సిబిఐ కూడా కౌంటర్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా కవిత సంబంధించిన నిన్న ఈ రోజు వాదనలు వినిపిస్తున్నారు. అయితే మరోవైపు కవిత కూడా రెండు వేరువేరుగా ఆమె పిటిషన్ కూడా ఢిల్లీ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేసింది. అది ఒకటి సిబిఐ, ఈడీకి సంబంధించిన బెయిల్ సంబంధించి ఒకటి, అలాగే కస్టడీకి సంబంధించి ఒక బెయిల్ కూడా ఆమె వేరువేరుగా పిటిషన్లు వేయడం జరిగింది. ఎందుకంటే తాను ఏ తప్పు చేయలేదని చెప్పేసి నేను కవిల ముత్యం అని చెప్పేసి గతంలో ఆమె చెప్పిన నేపథ్యంలో ఆమెపై కూడా నాపై కావాలన్న ఆరోపణలు ఎక్కించారు. ఇది సిబిఐ కాదు, ఇది బీజేపీ కుట్ర అని చెప్పేసి గతంలో ఆమె ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది. అయితే సిబిఐకి సంబంధించిన ఒకటి ఈ బెయిల్ విషయంలో కూడా నన్ను అరెస్ట్ చేయదని చెప్పి చెప్పుకొని సుప్రీంకోర్టు నేను అప్లై చేసిన నేపథ్యంలో
నాకు నన్ను సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకోకుండా అరెస్ట్ చేశారు, ఇది అక్రమం అని చెప్పేసి అయితే చెప్తున్న నేపథ్యంలో చూడాలి. ఈ రోజు నిన్న వాదనలు సిబిఐ ఈడీ వినిపిస్తున్న నేపథ్యంలో ఇంకా సిబిఐ కౌంటర్ దాఖలు ఈ రోజు చేయబోతుంది. చేసిన తర్వాత తీర్పులు రిజర్వ్ ఉంచుతారా లేదా అంటే దానిపై తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంటుందా అనేది ఈ రోజు సాయంత్రం రేపు కానీ తెలుస్తుంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజశేఖరాచారి.